హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బావుందో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. వర్షాలు పడడం లేదు కానీ వెదర్ అయితే చాలా చల్లగా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ అయితే నేను తాగుతాను. అంటే గోరువెచ్చని వాటర్ అయితే తాగిన తర్వాతనే మిగతా పనులనైతే స్టార్ట్ చేసేస్తాను. నైటే గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ కుకింగ్ చేయడమే అన్నట్టు. నైట్ గిన్నెలు వాష్ చేసి మార్నింగ్ లేవగానే మనం కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజైతే పప్పుచారు చేయమని అడిగాడు బాబు. అందుకే ముద్దపప్పు చారైతే చేస్తున్నాను. ముద్దపప్పు కోసమైతే పెసరపప్పుని ఉడికించుకుంటున్నాను. మామూలుగా కుక్కర్‌లో కాకుండా ఇలా గిన్నెలోనే వేసేసి ఉడికించుకుంటాను. కొంచెము పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉడికించుకుంటే పొంగు రాకుండా ఉంటుంది. ఒక సైడ్ అయితే చట్నీ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఈరోజు దోస చేసేస్తున్నాను. ఇంకా చింతపండు రసాన్నయితే తీసేసుకొని పెట్టేసుకుంటున్నాను. పోపయితే పెట్టేసుకున్నాను. చింతపండు చారు చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చింతపండు రసాన్ని తీసేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసేసుకోవచ్చు. ఇంకా అవి వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసుకొని మనము పోపేసేసుకోవడమే మామూలుగా. ఇంకా ఛానల్‌నయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మధ్య కొంచెం వ్యూస్ అయితే తగ్గిపోయాయి. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకనేసి కొంచెం వ్యూస్ అయితే తగ్గిపోయాయి. అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఈరోజైతే వీడియో బావుంటుంది. ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. బాబుకి స్నాక్స్‌లోకి జామకాయ అయితే ఇస్తున్నాను. రెడ్ కలర్ జామకాయ బావుంది. చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా రోజులైతుంది మేము జామకాయలు తీసుకురాక. ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ పెట్టేసాను. ఇంకా అన్నం కూడా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ముద్దపప్పులోకి కొంచెం మామిడికాయ పచ్చడి ఏసేసుకొని తిన్నా బావుంటుంది. కానీ వాడికి చారుతోని చాలా ఇష్టము. అందుకనేసి చేసేసాను. చూడండి ఎంత బావుందో ముద్దపప్పు. బావుంటుంది. ఇంకా మార్నింగే వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. మార్నింగే కుకింగ్ చేసేసుకున్నా కాబట్టి ఆఫ్టర్‌నూన్ అయితే ఏమి పనులంతా ఉండవు కాబట్టి ఈరోజైతే కిచెన్ కొంచెం క్లీన్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే స్టవ్ అయితే తుడుచుకుంటున్నాను. పోపేసిన రోజైతే మొత్తం ఆయిల్ మరకలైతే పడుతూ ఉంటాయి. అందుకనేసి కొంచెం వాటర్ చల్లిన తర్వాత కాస్త నానిపోయిన తర్వాత మంచిగా తుడుచుకొని పెట్టేసుకున్నాను. లేకపోతే మొత్తం ఆయిల్ మరకలు అట్లనే ఉంటాయి. అంతా చూడ్డానికి బావుండదనేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను. కిచెన్ క్లీన్ చేయక చాలా రోజులవుతుంది. అంటే సమ్మర్ హాలిడేస్‌కే మేము 50 డేస్ ఇంటికెళ్ళాము. ఇంకా అంతకుముందు ఎప్పుడో క్లీన్ చేసేసుకున్నాను. అంత మెస్సీ మెస్సీగా అయిపోయింది. మామూలుగా అందులో ఉన్నవి ఏమీ తీయకుండా జస్ట్ తుడుచుకోసుకొని కొంచెమైతే సెల్ఫ్‌లనైతే క్లీన్ చేసేసుకుందామనేసి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. వచ్చినప్పటి నుండి చేద్దాం అనుకున్నాను. కానీ అంత ఓపిక లేకుండే ఈరోజు ఎలా అయినా స్టార్ట్ చేయాలనేసి క్లీనింగ్ అయితే చేసేసుకుందామనేసి ఒక్కొక్క సెల్ఫ్ అయితే మెల్లిమెల్లిగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్ అయితే మొత్తం దాని మీద పిండి పడిపోయింది. ఈ మధ్యల దాన్ని తుడవక చాలా రోజులవుతుంది. దాన్నయితే క్లీన్ చేసేసుకోవాలి అనేసి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. మా ఇంట్లోనైతే అసలు ఇన్ని సెల్ఫ్‌లు క్లీన్ చేసినా సరే ఒక్క కాక్రోచ్ కూడా కనిపించలేదు. మనము సెల్ఫ్‌లు నీట్‌గా ఉంచుకుంటే ఇంకా కిచెన్‌లో సింక్ దగ్గర నీట్‌గా ఉంచుకుంటేనే కాక్రోచులు రాకుండా ఉంటాయి. చూడండి మిక్సీ జార్ ఎంత పిండి పట్టేసిందో అసలు. ఇది కాసేపు నానిన తర్వాత క్లీన్ చేసేసుకుంటా అనేసి ఫస్ట్ అయితే వాటర్‌తోని తుడుచుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాతనైతే మళ్ళీ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా రైస్ కుక్కర్ కూడా పక్కన ఉంటుంది కాబట్టి దాని మీద కూడా పడుతుంది. అందుకే మంచిగా తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నాను. కిచెన్‌లో మనకి బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ సింక్ క్లీన్‌గా ఉండాలి. మనము ఇంకా అప్పుడప్పుడు ఇలా కిచెన్‌ని క్లీన్ చేసేసుకుంటూ ఉంటే అస్సలు రావండి. నేనైతే క్లీన్ చేస్తుంటే ఒక్కడు కూడా కనిపించలేదు మా ఇంట్లో అయితే. నేను ఒక 3 మంత్స్ ఆర్ 2 మంత్స్‌కి ఒకసారయితే క్లీన్ చేస్తూ ఉంటాను మంచిగా. క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే కిచెన్ నీట్‌గా ఉంటుంది. ఇంకా డస్ట్ లేకుండా ఉంటుంది. ఈ కవర్ అయితే బాగా పనిచేస్తుంది. మనము పేపర్‌లు వేయడం కంటే ఇట్లాంటి కవర్ వేసిస్తే ఎప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే పేపర్స్ వేసిస్తే
ఊరికే తడిగైపోయి అంతా స్టిక్కీగా సెల్ఫ్‌కి స్టిక్ అవుతూ ఉంటాయి. ఇంకా తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇక మనము క్లీన్ చేసిన ప్రతిసారి దాన్ని తీసేసి మళ్ళా కొత్తది వేసేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే బాగా పనిచేస్తుంది. ఇది బుక్స్‌కొచ్చిన కవర్‌ని నేనైతే ఈ విధంగా యూజ్ చేసేసాను. ఇంకా కిచెన్‌లో ఏమైనా అనవసరం లేని బాక్సెస్ ఉంటే పడేసేసాను. మనము మామూలుగా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా! ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడైతే ఎక్కువగా వచ్చేస్తాయి. వాటినైతే తీసేసుకున్నాను. ఎప్పటికప్పుడు అట్లాంటివి క్లీన్ చేస్తున్నప్పుడు బయటపడతాయి. వాటిని తీసేస్తే మనకు కిచెన్‌లో మెస్సీగా ఉండకుండా నీట్‌గా ఉంటుంది. ఇంకా నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అంటే ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీరు లైక్ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎవరైనా రెగ్యులర్‌గా చూసేవాళ్ళుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. జస్ట్ తెలుసుకోవడానికి అంతే నన్నెవరైతే ఫాలో అవుతున్నారనేసి. ఇంకా కొందరైతే అడుగుతున్నారు మానిటైజేషన్ అయిపోయిందా ఇంకా అనేసి. నాదైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. మానిటైజేషన్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనీ యాడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. కానీ నాకైతే ఇంకా మనీ అయితే ఏం రాలేదు. యూట్యూబ్‌లో మనీ రావాలంటే మంచి వ్యూస్ రావాలండి. అట్లయితేనే మనకి ఫాస్ట్‌గా మనీ అనేది వచ్చేస్తుంది. కానీ వ్యూస్ అంత ఎక్కువగా వస్తలేదు కాబట్టి మనీ కూడా ఎక్కువగా రావు. మనము వీడియోస్ అప్‌లోడ్ చేస్తాము కానీ వ్యూస్ రాకపోతే మనీ ఏం రావు. యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడం అంటే కొంచెం మనకి వీడియోస్ పోతూ ఉంటే వ్యూస్ వస్తే కంపల్సరీ వచ్చేస్తాయి మనీ. కానీ వ్యూస్ రాకపోతే మాత్రం అస్సలు రావు. నేనైతే ఏదో ఒక రోజు కొంచెం ముందుకెళ్తుందనేసి హోప్‌తోనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. వ్యూస్‌ని చూస్తేనైతే తీయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలని అనిపిస్తది. ఎందుకంటే నేను 4000 అవర్స్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. అది అయిన తర్వాత మనము ఇప్పుడు వీడియోస్ చేయకుండా ఉంటే చేసిందంతా వేస్ట్ అవుతుందనేసి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు ముందుకెళ్తుందనే హోప్‌తోనైతే చేస్తున్నాను. అందుకనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడైతే ఒక సెల్ఫ్ నుండైతే పేపర్స్ ఉండే అవైతే తీసేసి ఇంట్లో ఇట్లాంటి వైట్ కలర్ కవర్ అయితే ఉంది. మొన్న బుక్స్ కోసం తీసుకొచ్చినప్పుడైతే ఉంది. అదైతే ఈ సెల్ఫ్‌లో వేద్దామనేసి వేసేస్తున్నాను. ఇది కూడా బావుంది. మనకి వాటర్ పడ్డా కూడా ఏం కాదు కదా! ఇట్లాంటి కవర్స్ కూడా మంచిగా సెల్ఫ్‌లో అయితే వేసేసుకోవచ్చు. ఇదైతే వేసిన తర్వాత మంచిగా నీట్‌గా కనిపించిందన్నమాట. చూడండి మంచిగా నీట్‌గా అయిపోయింది. అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసేసుకుంటే కిచెన్ మొత్తం నీట్‌గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇట్లాంటి పనులు మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాతనే కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ కొంచెం ఖాళీగా అనిపిస్తుంది కదా! అందుకనేసి సెల్ఫ్‌లనైతే అన్నీ ఒకసారి తుడుచుకొని ఈ విధంగా నీట్‌గా సర్దేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్‌గా అయిందో చాలా బావుంది. ఇప్పుడైతే కిచెన్ చూడటానికి వచ్చినప్పటి నుండి చేద్దామనేసుకుంటున్నా. కానీ చేయడానికి కొంచెం ఓపిక లేకుండే. అందుకే ఈరోజు ఎలా అయినా చేసేద్దామనేసి చేసేసాను. చాలా బావుంది కదా! ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. కిచెన్ నీట్‌గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎంత తక్కువ సామాన్ యూజ్ చేద్దామన్నా కూడా మనకైతే అస్సలు కుదరదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి అవసరం వస్తూనే ఉంటుంది. దానివల్ల కొనేయాల్సొస్తది. ఇన్ని సామాన్లయితే అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు క్లీన్ చేసిన ప్రతిసారి ఇదే పనవుతుంది. క్లీన్ చేయడము, మళ్ళా సర్దుకోవడము. అందుకే ఎంత తక్కువగా ఉంటే సామాన్ అంత మంచిదనేసి నా ఉద్దేశము. ఇంట్లో ఎక్కువ గిన్నెలు ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి కడుగుతూ ఉండాలి. నాకైతే స్టీల్ సామానయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా కొన్నయితే పెద్ద పెద్దవైతే ఒక సంచిలో పెట్టేసి పైనయితే సెల్ఫ్‌లో పెట్టేసుకున్నాను. అవైతే ఎప్పుడు వాడను. ఇంకా చిన్న చిన్న గిన్నెలుంటే వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పోపుల డబ్బా ఇంకా ఒక బాక్స్ అయితే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కిచెన్ అయితే నీట్‌గా సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.